భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో తాజా పరిణామాలపై చర్చించడానికి ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశమవుతోంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. పాక్ కవ్వింపు చర్యలకు సమాధానం చెప్పడం, వింగ్ కమాండర్ అభినందన్ ను విడుదల చేయించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. శాంతి వచనాలు చెబుతూనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇవాళ ఉదయం కూడా సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు గ్రామాలపై పాక్ రేంజర్స్ కాల్పులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ఏ క్షణమైన దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ను కొనసాగిస్తోంది కేంద్రం. జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ ను బందీగా తీసుకోవడంతో ఆయన్ను సురక్షితంగా విడిపించడానికి దౌత్యపరంగా అన్ని అంశాలను పరిశీలిస్తోంది కేంద్రం. ఉగ్రవాదం విషయంలో పాక్ తో కఠినంగా ఉంటూనే ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి తెచ్చి అభినందన్ ను విడుదల చేయించే ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ చేతిలో యుద్ధ ఖైదీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ ను విడిపించడానికి భారత దౌత్య యుద్ధం మొదలుపెట్టింది. అభినందన్ ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పాకిస్తాన్ కు లేఖ రాసింది. భారత విదేశాంగ శాఖ అధికారికంగా పాకిస్తాన్ కు లేఖ పంపింది. అయితే దీనిపై ఇప్పటి వరకు పాక్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. జెనీవా ఒప్పందం ప్రకారం పట్టుబడ్డ యుద్ధ ఖైదీలను వారం రోజుల లోపు విడుదల చేయాలి. వారికి ఎటువంటి హాని తలపెట్టకూడదు. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నట్టుగా పాకిస్తాన్ చెబుతోంది. అభినందన్ మాట్లాడిన వీడియోను కూడా విడుదల చేసింది. అయితే పాకిస్తాన్ గత చరిత్ర చూస్తే ఆ దేశం మాటల్ని భారత్ నమ్మే పరిస్థితుల్లో లేదు. అందుకే అభినందన్ ను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని మన దేశం డిమాండ్ చేస్తోంది. వింగ్ కమాండర్ అభినందన్ ను త్వరలోనే పాక్ చెర నుంచి విడిపిస్తామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ప్రకటించారు. అభినందన్ ధైర్య సాహసాలను కీర్తిస్తూ వీకే సింగ్ ట్వీట్ చేశారు. కష్ట సమయంలో యావత్ దేశం అభినందన్ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా డబుల్ గేమ్ ఆడుతున్న పాకిస్తాన్ పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేసిన వివిధ దేశాలు మసూద్ అజర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని పాకిస్తాన్ ను డిమాండ్ చేస్తున్నాయి. మసూద్ అజర్ కు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాయి. భారత్ తో యుద్ధానికి దిగకుండా పాకిస్తాన్ తక్షణమే ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని అమెరికా మరోసారి కోరింది. రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలు మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అరుణ సిద్ధంగా ఉన్నారు. అరుణ, వింగ్ కమాండర్ అభినందన్ ని బందీగా తీసుకున్న తరువాత పాకిస్తాన్ గవర్నమెంట్ విడుదల చేసింది. కేవలం ఆయన సేఫ్ గా ఉన్నారు అని చూపించే వీడియో మాత్రమే. ఇప్పటి వరకు కూడా అటు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అండ్ మన భారత గవర్నమెంట్ కూడా లేఖ రాసింది ఆయన్ని వెంటనే విడుదల చేయాలి అని చెప్పి, దానికి కూడా రెస్పాండ్ లేదు. పైగా ఈ రోజు ఉదయం సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనకి పాల్పడింది. వీటన్నింటినీ చూస్తే మనం దేనికి సంకేతం ఇస్తోంది పాకిస్తాన్ అని అనుకోవచ్చు? ప్రతిభ, ప్రస్తుతం ఈ డెవలప్మెంట్స్ చూసినట్లయితే ఈ అభినందన్ వర్తమాన్ని విడుదల చేయటం అన్న దానిపైన ప్రస్తుతం భారత ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈ మేరకు తగిన ప్రయత్నాలు అవి చేస్తామని కూడా విదేశాంగ శాఖ మంత్రి, సహాయ మంత్రి వీకే సింగ్ ట్వీట్ చేయడం చూసాం. దీన్ని గతంలో ఏదైతే కార్గిల్ వార్ సమయంలో నచికేత ఏదైతే పట్టుబడ్డారో ఆ కేసుతో దీన్ని కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా కార్గిల్ వార్ అప్పుడు నచికేత
పాక్ అప్పుడు క్యాప్టివ్ ఖైదీగా అక్కడ పాకిస్తాన్ వాళ్ళు నచికేతాన్ని క్యాప్చర్ చేశారు. అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇండియన్ హై కమిషన్ ఇస్లామాబాద్ లో ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్, అంటే ఈ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ అనేది ఆర్మీ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పనిచేస్తుంది. అంటే యుద్ధాలలో ఇబ్బంది పడే సివిలియన్స్ విషయం అయితేనేమి, యుద్ధ ఖైదీల విషయం అయితేనేమి, యుద్ధాలలో గాయపడిన వాళ్ళు, అలాగే ఈ సరిహద్దులు అంటే సరిహద్దులు దాటి క్యాప్చర్ కాబడిన వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి ఈ రెడ్ క్రాస్ అన్నది పనిచేస్తుంది. సో వీళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. సో నచికేత సమయంలో ఏం జరిగిందంటే నచికేత పట్టుబడిన తర్వాత సరిగ్గా 8 రోజుల తర్వాత వాఘా బార్డర్ నుంచి నచికేతాన్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అభినందన్ వర్తమాన్ విషయంలో కూడా భారత ప్రభుత్వం మళ్ళీ ఇస్లామాబాద్ లో ఉన్న ఇండియన్ హై కమిషన్ కి మొత్తం బాధ్యతను అప్పగించడం జరిగింది. అలాగే ఇక్కడ పాకిస్తాన్ హై కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న పిలిచి చర్చలు జరపడం జరిగింది, సమావేశాలు జరిపారు. ఈ విషయం పైన అభినందన్ వర్తమాన్ కి సంబంధించి విడుదల చేయడం అనే అంశం పైన డిస్కషన్ జరిగింది. ఇక ఈ 12 గంటలకి సిసిఎం మీటింగ్ ఉంటుందని చెప్తున్నారు. దానిపైన ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే సాయంత్రం 6 గంటలకి కేబినెట్ కమిటీ సమావేశం ఉంది. దానిలో ఈ అన్ని అంశాలపైన ఏ మేరకు చర్చ వస్తుందో చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు ఉన్నది ఏదైతే అభినందన్ వర్తమాన్ పట్టుబడ్డారో ఆయన్ని విడిపించడం, పాకిస్తాన్ ముందు ఈ జనీవా ఒప్పందం ఏదైతే ఉందో దాని ప్రకారం యుద్ధ ఖైదీల పట్ల ఏ తీరుగా వ్యవహరించాలి అన్న దానిపైన అంతర్జాతీయంగా ఉన్న నియమ నిబంధనలు పాటించేలా పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు అంతర్జాతీయ సమాజంతో కూడా కొంత చర్చలు జరపాలి. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవాలి. సో అభినందన్ వర్తమాన్ వచ్చేంత వరకు కూడా భారత ప్రభుత్వం ఖచ్చితంగా చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. గతంలో కార్గిల్ వార్ సమయం అప్పుడు నచికేత పట్టుబడినప్పుడు 8 రోజులు పట్టింది వెనక్కి తీసుకురావడానికి. ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్లయితే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రెండు దేశాల మధ్య. మనం గమనించినట్లయితే ఈ రోజే పాకిస్తాన్ సంజోతా ఎక్స్ప్రెస్ ని నిలిపివేసింది. సంజోతా ఎక్స్ప్రెస్ గురించి పాకిస్తాన్ ప్రకటన చేసింది, సంజోతా ఎక్స్ప్రెస్ ని మేము నిలిపివేస్తున్నామని. సంజోతా ఎక్స్ప్రెస్ నిలిపివేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే సంజోతా ఎక్స్ప్రెస్ ఎలా పుట్టింది? 1971 యుద్ధం తర్వాత భారత్ పాకిస్తాన్ రెండు కూడాను షిమ్లా ఒప్పందం చేసుకున్నాయి. ఆ షిమ్లా ఒప్పందంలో భాగంగా 1976 జూలై 22 నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేలా చూసేందుకు రెండు దేశాల మధ్య ఒక ట్రైన్ నడపాలి అని నిర్ణయించుకున్న దాని మేరకు సంజోతా ఎక్స్ప్రెస్ అనేది పుట్టింది. సంజోతా అంటే రెండుట్ల మధ్య కూడా ఒక అగ్రిమెంట్, ఒక సామరస్య వాతావరణం నెలకొల్పుకోవటానికి ప్రయత్నం. అలాంటిది అంటే 42 ఏళ్ల వయసున్న ఒక ట్రైన్ ని ఈరోజు పాకిస్తాన్ నిలుపుదల చేసింది. రెండు దేశాల మధ్య నడిచే ట్రైన్ ని, అంటే ఇది బైవీక్లీ ట్రైన్ ఇది. అలాంటిది దాన్ని ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం నిలుపుదల చేసింది. అంటే సంబంధాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చర్చలు జరిగే పరిస్థితి లేదు, డిస్కషన్స్ జరిగే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో అభినందన్ వర్తమాన్ వెనక్కి తీసుకురావటం అన్నది చాలా కష్టమైన పని. దీనికోసం భారత ప్రభుత్వం ఏ మేరకు ప్రయత్నం చేస్తుందనేది చూడాలి. వైమానిక దాడుల తర్వాత అప్పర్ హ్యాండ్ సాధించాము అన్న పరిస్థితి భారత ప్రభుత్వం దగ్గర ఉండింది. కానీ ఇప్పుడు అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్లో ఉన్న నేపథ్యంలో, పాకిస్తాన్ క్యాప్టివేట్ చేసిన పట్టుకున్న నేపథ్యంలో అభినందన్ వర్తమాన్ని వెనక్కి తెచ్చుకునేంత వరకు కూడా భారత ప్రభుత్వం దీనిపైన చాలా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. డిఫెన్స్ మినిస్ట్రీ ఇంతవరకు దీనిపైన ఒక పైలట్ ఒకళ్ళు మిస్సింగ్ అయ్యారు అని చెప్పారు. అలా రైట్ అరుణ, మనం మాట్లాడుకుంటున్నాం గతంలో నచికేతను పాకిస్తాన్ వాళ్ళు బందీగా తీసుకున్నప్పటి పరిస్థితులు మనం చూసినట్లయితే వాళ్ళు అప్పుడు కూడా జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించి అక్కడి సైనికులు నచికేతన్ని తీవ్రంగా హింసకు గురి చేయడం జరిగింది. అప్పుడు పాక్ ఉన్నతాధికారి ఒకరు జోక్యం చేసుకుని మన దగ్గర బందీగా ఉన్న వాళ్ళని ఇలా హింసించకూడదు అని చెప్పి ఆయన్ని తీసుకుని రావడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే మళ్ళీ రిపీట్ కావనే ఇదేవైనా ఉందా? అంటే మనకి పాక్ ఎలాంటి ఉల్లంఘనలు చేస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఎంతవరకు ఆయన సేఫ్ గా ఉన్నారని మనం భావించవచ్చు అభినందన్ని?
పాకిస్తాన్ చరిత్ర చూసినట్లయితే యుద్ధ ఖైదీల పట్ల పాకిస్తాన్ వ్యవహరించే తీరు అనేది ఎప్పుడు కూడా బాగుండలేదు. పాకిస్తాన్ ఆర్మీ అంటే కేవలం పాకిస్తాన్ ఆర్మీగా దాన్ని పరిగణించకూడదు, ఎందుకంటే అది ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఒక సంస్థ. పాకిస్తాన్ అందుకనే అభినందన్ వీడియోస్ ఏవైతే రిలీజ్ అయినాయో అందులో ఒక మాట ఉంది, నేను పాకిస్తాన్ ఆర్మీతో మాట్లాడుతున్నానా అని అడిగారు. అంటే నేను పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఉన్నానా లేకపోతే అక్కడున్న జైషే మహమ్మద్ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నానా అన్న విషయాన్ని అడిగినట్లుగా వీడియోలో వచ్చింది. అయితే అఫ్ కోర్స్ ఆ వీడియోలు ఇంకా భారత ప్రభుత్వం కన్ఫర్మ్ చేయట్లేదు, కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. బట్ మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ అలాగే ఆయన కుటుంబ సభ్యులు ఆ వీడియోలు రన్ చేయొద్దని చెప్పడం ఇవన్నిటి నేపథ్యంలో ఆ వీడియోలో ఉన్నది అభినందన్ అన్నది స్పష్టమవుతుంది. సో ఆయన స్వయంగా అడిగారు, నేను పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో ఉన్నానా లేక ఇంకెవరి చేతుల్లో ఉన్నానా, నేను పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లోనే ఉన్నానా అని. అంటే దాని అర్థం మన భారతదేశ ఆర్మీ ట్రైనింగ్ లోనే ఉంటుంది. విధుల్లో ఉన్నప్పుడు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, అలాగే శత్రువుకు పట్టుబడినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, వారితో ఏ విధంగా డీల్ చేయాలి, అందులో అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా తనను తాను రక్షించుకునే విధంగా ఏ విధంగా వ్యవహరించాలి, లౌక్యంగా ఎలా వ్యవహరించాలి, ఇవన్నిటిపైన కూడా ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మేరకే అభినందన్ చాలా డిగ్నిఫైడ్ గా అడిగారు, నేను ఆర్మీ చేతుల్లోనే ఉన్నానా అని. ఆ ప్రశ్నలో చాలా మీనింగ్ ఉంది. నేను ఆర్మీ చేతుల్లో ఉన్నానా లేకపోతే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నానా అని ఆయన అడిగినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. సో పాకిస్తాన్ కున్న చరిత్ర ప్రకారం ఇలా ఈ విధంగా వార్ సిచ్యుయేషన్ లో కానీ వార్ లాంటి సిచ్యుయేషన్ లో కానీ పట్టుపడిన వ్యక్తులపైన పాకిస్తాన్ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్న దానిపైన మంచి చరిత్ర అయితే పాకిస్తాన్ కి లేదు. ఈ నేపథ్యంలో అభినందన్ వర్తమాన్ని విడిపించడానికి భారత ప్రభుత్వం ఇమీడియట్ గా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆయన్ని వీలున్నంత త్వరగా విడిపించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. గతంలో కార్గిల్ యుద్ధం సమయంలో నచికేత పట్టుబడినప్పుడు కూడా రిటర్న్ ఆయన వచ్చినప్పుడు ఆయన శరీరం మీద చాలా గాయాలుండినాయి. ఆయన చాలా రకాలైన ఫ్రాక్చర్స్ తో ఇబ్బంది పడిన పరిస్థితులు ఉండినాయి. అప్పుడు మన నచికేత కేసుని కనుక స్టడీ చేసినట్లయితే నచికేత అప్పుడేం చాలా సేఫ్ గా బయటకు రాలేదు. ఆయన పైన కూడా రకరకాల టార్చర్లు చేయడం జరిగింది. అలాగే ఆయన దగ్గర నుంచి కూడా రహస్యాలు సేకరించడానికి ఆయన వివిధ రకాలైన ఇంట్రాగేషన్స్ కూడా చేశారు. ఆ తర్వాత 8 రోజులకు ఆయన విడుదల కావడం జరిగింది. ఇప్పుడు అభినందన్ ని కూడా అలాగే టార్చర్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. భారతదేశ ఆర్మీకి సంబంధించి భారతదేశ సైన్యానికి సంబంధించిన అనేక వివరాలు సేకరించడానికి, ఆయన నోరు తెరిపించడానికి, ఆయన ద్వారా పలు గుట్లు అంటే సైన్యానికి సంబంధించిన పలు వివరాలను సేకరించడానికి ఆయన్ని కూడా రకరకాల ఇంట్రాగేషన్స్ ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ అన్నిటి నుంచి అభినందన్ ని రక్షించాలంటే మాత్రం భారత ప్రభుత్వం త్వరితగతిన ఎంత అంతర్జాతీయ సమాజాన్ని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని వాళ్ళ సహాయం కూడా తీసుకుని, అంటే లైక్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ ఇలాంటివన్నీ వాటి సహాయాలు తీసుకుని అక్కడ ఇండియన్ హై కమిషన్ ఇస్లామాబాద్ లో ఏదైతే ఉందో అది చాలా యాక్టివ్ గా ఉంటూ అభినందన్ ని విడుదల చేయాల్సి ఉంటుంది. అభినందన్ విడుదల అయ్యేంత వరకు కూడా పాకిస్తాన్ ఆఫీసర్ల దాష్టికాన్ని ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో నచికేత ఆ విధంగానే ఎదుర్కొన్నారు. అందుకు అభినందన్ మినహాయింపు కారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు 2 దేశాల మధ్య ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అభినందన్ అక్కడ ప్రతి నిమిషం ప్రతి సెకండు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం ఆయన్ని వెనక్కి రప్పించడానికి ఎంత త్వరితగతిన ప్రయత్నం చేస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా గమనించాలి. అయితే అరుణ, బోర్డర్ నుంచి ఎటువంటి అప్డేట్స్ అందుతూ ఉన్నాయి? ఈ రోజు మార్నింగ్ కూడా కాల్పుల విరమణ ఉల్లంఘన చేసింది పాక్ సైన్యం అని, అలాగే అక్కడున్న హాస్పిటల్స్, స్కూల్స్ పైన రెడ్ క్రాస్ సింబల్స్ వేస్తున్నారని, ఇవన్నీ యుద్ధ ఘంటికలు మోగించే చిహ్నాలుగా మనం మాట్లాడుకోవాలి. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? సరిహద్దు రేఖను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ప్రతిభ, డెఫినెట్ గా యుద్ధము అన్నప్పుడు ఫస్ట్ అందరికంటే ముందు ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు, మహిళలు. ఇప్పుడు వస్తున్న హెచ్చరికలు వీటన్నిటి నేపథ్యంలో ఇంటిలో అన్ని కూడా రేషను ఇలాంటివన్నీ సమకూర్చుకోవాలి, అవి యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. అలాగే స్కూల్స్ అన్ని కూడా బంద్ చేశారు, స్కూల్స్ ఎగ్జామ్స్ అన్ని రద్దయినాయి. అలాగే హాస్పిటల్లో సర్వీసులు ఎఫెక్ట్ అయినాయి. హాస్పిటల్లో సర్వీసులు ఎఫెక్ట్ అయినప్పుడు మనం గమనించాల్సింది, ఆయా ఎల్ఓసి బార్డర్ లో ఉన్న మహిళలు ఉంటారు, కొంతమంది వాళ్లలో గర్భిణులు ఉండవచ్చు, అలాగే పెద్దవాళ్ళు ఉండవచ్చు, వయసు మళ్ళిన వాళ్ళు ఉండవచ్చు, నిత్యం హాస్పిటల్
అవసరాలు ఉండవచ్చు, వాళ్ళందరూ ఏ పరిస్థితుల్లో ఉంటారన్నది అసలు ఊహించడానికి కూడా కష్టం. యుద్ధము అన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. యుద్ధం అంటే రెండు దేశాల సైన్యాలు తలపడి విజయం కోసం పోరాడే ఒక సంఘటన మాత్రమే కాదు, ఆ యుద్ధం జరిగే ప్రాంతంలో ఆ బార్డర్స్ లో ఉండే ప్రజలందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అసలు మాటల్లో వర్ణించడం కూడా చాలా కష్టం. ఆయా ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ట్విట్టర్ అకౌంట్స్ చూస్తూ ఉన్నాను. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఎక్కువ మంది మహిళలు, చాలా మంది మహిళలు వాళ్ళు అంటున్న మాట, అసలు యుద్ధం గురించి మాట్లాడుతూ చాలా మంది చాలా రకాలైన ట్వీట్లు చేస్తున్నారు. అలాగే తమ దేశభక్తిని ప్రదర్శించుకునే ఒక అవకాశంగా కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. యుద్ధం అనివార్యమైతే యుద్ధం చేయాలని. అసలు యుద్ధం వల్ల జరిగే నష్టాలు ఏంటో మా ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు అడిగి తెలుసుకోండి. ఇలాంటి ట్వీట్లు మహిళలు ఎవరైతే, మనకు తెలుసు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండేది మహిళలని, ఆఫ్ఘనిస్తాన్ మహిళలు వాళ్ళు స్వయంగా ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఉపయోగించుకుని చెప్తూ ఉన్నారు, యుద్ధం అంటే ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మమ్మల్ని అడిగి తెలుసుకోండి, మేము చెప్తాం యుద్ధం ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎప్పటికీ రిపైర్ చేయలేనంత నష్టం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ఆల్రెడీ యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూసిన ఆఫ్ఘాన్ మహిళలు చెప్తున్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాశ్మీర్ లో ఉండే పిల్లలు, మహిళలు, వృద్ధులు ఏ విధంగా ఉంటారు అన్నది. అక్కడ మొత్తం హాస్పిటల్ సర్వీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అయినప్పుడు, అత్యవసరంగా వైద్య సేవలు కావాలనుకున్నప్పుడు మీరు ఇంకోటి గమనించాలి. ఇప్పుడు ఏదైతే మనం ఎల్ఓసి గురించి మాట్లాడుకుంటున్నామో అదేదో విజయవాడ లాగా లేకపోతే విశాఖపట్నం లాగా ప్లెయిన్ ల్యాండ్స్ కావు అవి పర్వత శ్రేణులు. అసలు ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళటం చాలా కష్టం, నడుచుకుని రావటం చాలా కష్టం. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతం నుంచి ఇంకో అంటే ప్లెయిన్ ఏరియాస్ లో 1 కిలోమీటరు, అదే కొండల్లో 1 కిలోమీటరు 5-6 కిలోమీటర్లతో సమానం అవుతుంది ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలి వెళ్ళటం. అలాంటి ప్రాంతంలో యుద్ధం అంటే మీరు ఆలోచించండి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నది. సో సామాన్య ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్నది అసలు వర్ణించడానికి అవకాశం లేని విషయం. అసలు ఆ ఆలోచన అన్నదే చాలా ఆందోళన కలిగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరుణ. జమ్మూ ప్రాంతంలో ఉన్నాం. జమ్మూలోని ఆర్ఎస్ పురా సెక్టార్ లోని సుచేత్గఢ్ సరిహద్దు గ్రామంలో ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే గత పుల్వామా దాడి తర్వాత ఈ నెల 14వ తేదీన, అంటే దాదాపు 13-14 రోజులు అవుతుంది, ఈ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా లేదంటే దానికి ప్రతిఘటనగా భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ 2 మనం చూసాము. బాలాకోట్ ప్రాంతంలో దాదాపు 300 నుంచి 350 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ప్రయత్నాన్ని మన వైమానిక దళం చేసింది. దీని తర్వాత అటు పాకిస్తాన్ కూడా కౌంటర్ గా నిన్న మన ఫ్లైట్స్ మీద, MiG-21 ఫ్లైట్స్ మీద దాడి చేసే ప్రయత్నం, లేదంటే వాళ్ళని తరిమి కొట్టే సమయంలో జరిగిన ప్రతి దాడి అని అనుకోవచ్చు. అంటే అటు బేసిక్ గా చెప్పుకోవాలంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక పోరాటం, వైమానిక ప్రతిఘటన నేపథ్యంలో మన స్క్వాడ్రన్ లీడర్ అటువైపు వర్ధమాన్ ప్రస్తుతం పాకిస్తాన్ చెరలో ఉండడం, ఈ